తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలన విషయాలు అదేవిధంగా కామెంట్స్ కూడా షాకింగ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం గురించి. సో మనం చూసాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 25,000 మెజార్టీతోని ఘన విజయం సాధించారు. అప్పటి వరకు జనాలు పెట్టినటువంటి నమ్మకం సాధారణంగా ఇక్కడ నవీన్ యాదవ్ గారు లోకల్ వాయిగా ఉండి ప్రతి ఒక్క గల్లీ నాకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక అన్నగా తమ్ముడిగా కొడుగ్గా చూసుకుంటూ ఉంటారు, అందరు నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకుంటాను అని చెప్పేసి ఆయన జనాలతోని మాట్లాడడం, మమేకం అవ్వడం, అందరూ కూడా ఆయన భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. సో ఈ గెలుపొందిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రకరకాలుగా ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గెలుపొందిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. సో ప్రజెంట్ అయితే మన మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, అందుకోసం అని చెప్పేసి ఆయన బయటికి రావట్లేదు. సో మరి ఇక్కడ ఆయన కుర్చీ కోసం ఏమాత్రం కూడా నీతి నిజాయితీ లేనటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సో ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా కేసీఆర్ గారి కుర్చీని ఏ విధంగా గుంజుకోవాలి, ఏ విధంగా లాక్కోవాలని చెప్పేసి వాళ్ళు పోటాపోటీగా ముందుకొస్తూ ఉన్నారు. సో వాళ్ళని జనాల్లో వీళ్ళకి ఏ విధంగాటువంటి నమ్మకం ఉంది అని నిరూపించుకోవడానికి వాళ్ళిద్దరిని బయటకు వదిలారు కేసీఆర్ గారు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం. సో మరి వాళ్ళు కూడా చేతనంత అంటే ఎంతో సహాయ శక్తిలో కూడా ప్రయత్నం చేశారు, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందలేకపోయింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి గురించి అదేవిధంగా హరీష్ రావు గారి గురించి ఏం చెప్పారంటే వీళ్ళు అసలు నీతి లేని మనుషులు, నిజాయితీ లేని మనుషులు, కన్న తండ్రిని అంటే పక్కన పెట్టేసి చెల్లిని కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క రాజకీయాల కోసం పదవుల కోసం ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ పదవులు కానీ ఏవి కూడా మనకు శాశ్వతం కాదు. ప్రజలు ఒక 5 రోజుల పాటు మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడతారు, మనకు అంటే మనం వాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తున్నామో అది గమనిస్తారు. సో నెక్స్ట్ కూడా మనం చేసే సేవ బాగుంటే నెక్స్ట్ డే మనకు కూడా మళ్ళీ ఓటు వేస్తారు, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తారు. సో ఈ పదవులు అనేవి శాశ్వతం కాదు. సో పదవుల కోసం ఇంత నీచానికైనా కూడా దిగజారు అని చెప్పేసి హరీష్ రావు గారి గురించి కేటీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పేసి ఎందుకు చెప్పారు, ఆయన ఆరోగ్యానికి ఏమైంది, ఇప్పటి వరకు అయితే బయటికి ఎలాంటి న్యూస్ అయితే రాలేదు, ఆయనకు ఈ ప్రాబ్లం ఉంది పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా చెప్పారు అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి గురించి ఆయన ఆరోగ్యం గురించి కేటీఆర్ హరీష్ రావు గురించి చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.